హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, మనం ఎస్ఐ మెయిన్స్ క్లాస్ 4కి వచ్చాం. సో ఇందులో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈజీగా సింపుల్గా షార్ట్ కట్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. బట్ మీరు వీడియో చూసిన తర్వాత 3 థింగ్స్ చేయాలి. ఫస్ట్ది, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలి. సెకండ్, తప్పకుండా మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయాలి. మీకు ఏమైనా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నా అందులో కూడా మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇది చాలా మంచి షార్ట్ కట్. సో ఎనీ డౌట్ ఉన్నా, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది అండ్ ఈమెయిల్ ఐడి ఉంది. మీరు మెయిల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ ఎవరికైనా కావాల్సినా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు తప్పకుండా మెసేజ్ చేయండి. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనకి ఏం కనుక్కోవాలి? ఇలా ఒక ఈక్వేషన్ ఇస్తాడు, దాని రూట్స్ కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం దీన్ని. ఇక్కడ చూడండి, నార్మల్ ఫామ్ ఏంటి? ax² + bx + c = 0 అనేది ఒక నార్మల్ ఫామ్. సరే, ఇప్పుడు ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ 6 × 1. 6 × 1 ఎంత? 6. 6 × 1 6. ఓకే, ఇప్పుడు 6ని ఎలా రాసుకోవాలంటే, ఇక్కడ 5ని ఎలా రాసుకోవాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 6 రాసుకోవాలి. 2 × 3 6, 2 + 3 5. సో మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే 5 రావాలి. అలాంటి నెంబర్స్ మనం ఇప్పుడు సెర్చ్ చేయాలి. సో ఈ సైన్తో సహా చూసుకోవాలి. ఇప్పుడు +5 ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. సో 6ని ఏం రాసుకోవచ్చు? 2 × 3 చేస్తే 6 వస్తుంది, మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, యాడ్ చేస్తే 5 వస్తుంది. 2 + 3 5. సో అలాంటి నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. సో 2 3, 2 × 3 6, 2 + 3 5. ఓకే, సో నెక్స్ట్, సో దీని రూట్స్ ఇప్పుడు ఏమవుతాయో చూద్దాం. సో ఇలా 2 వచ్చిన తర్వాత ఇక్కడ 2 ప్లస్ సైన్స్ వచ్చాయి, ఎందుకంటే +2 × +3 6, +2 + 3 +5 అయింది. ఇప్పుడు ఇలా 2 రూట్స్ వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలంటే రెండిటికి మైనస్ సైన్స్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉంది కదా x² కోఎఫిషియంట్, దాన్ని బై చేయాలి. సో -2/6 అంటే ఎంత? -1/3. -3/6 అంటే ఎంత? -1/2. ఈ రెండు ఈ ఈక్వేషన్కి రూట్స్ అవుతాయి. ఓకే, కన్ఫ్యూజ్ అయినా సరే ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో సింపుల్గా చేసేద్దాం మనం. సో ఇట్ సైడ్ ఈక్వేషన్ 15 × 1 15 అయింది. ఓకే, ఇప్పుడు రెండింటిని ఎలా రాసుకోవాలని చెప్పాను? మల్టిప్లై చేస్తే 15 రావాలి, యాడ్ చేస్తే 8 రావాలి. 5 × 3 15, 5 + 3 8. సో 5 3. సో వీటికి ఏం చేయాలి? రెండింటికి మైనస్ సైన్ పెట్టుకోవాలి. డివైడ్తో y² కోఎఫిషియంట్తో చేయాలి. 15 15. సో -5/15 అంటే -1/3, -3/15 అంటే -1/5. సింపుల్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక షార్ట్ కట్ చూద్దాం. దాన్ని అదే సేమ్ ఫాస్ట్గా చేద్దాం. 88 × 1 ఎంత? 88. సో 88ని మల్టిప్లై చేస్తే 88 రావాలి, యాడ్ చేస్తే 19, -19. ఇక్కడ చూడండి, -19, మైనస్ సైన్ కూడా చూసుకోవాలి, -19 రావాలి. సో 11 × 8 88 అని తెలుసు, 11 + 8 19 వస్తుంది. కానీ ఇక్కడ మైనస్ సైన్ ఉంది. సో -11 × -8 ఇప్పుడు ఎంత అయింది? -× -+, 11 × 8 88, సరిపోయింది 88. రెండింటిని యాడ్ చేస్తే -19 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం సైన్స్ మార్చాలని చెప్పాను, 2 సైన్స్ మార్చాలి. -11 బదులు 11 వచ్చింది, -8 బదులు 8 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను? x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. /88 /88. 11/88 1/8, 8/88 1/11. సింపుల్. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం. 6 × 2 12. 6 × 2 12. ఓకే, 12ని ఎలా రాసుకోవాలి? మల్టిప్లై చేస్తే 12 రావాలి, యాడ్ చేస్తే 7 రావాలి. 4 × 3 12 అయింది. ఓకే, కానీ ఇక్కడ -7 ఉంది. -7 అంటే -4 -3, అప్పుడే మనకి -7 వస్తుంది యాడ్ చేస్తే. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ రెండింటిని సైన్స్ మార్చాలి. సైన్స్ మారిస్తే 4 3. ఇక్కడ ఏం చేయాలి? అప్పుడు
ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. సో బై 6 ఇవే రూట్స్. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 14 ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. 1 ఇంటూ 14 14. సో 14 ఎలా రాసుకోవాలి మనం? 9 వచ్చేలాగా యాడ్ చేస్తే 9 రావాలి, మల్టిప్లై చేస్తే 14 రావాలి. 7 ఇంటూ 2 14, 7 + 2 9. సో 7 2. సో ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ సైన్స్ వేసుకోవాలి. ఓకే, 2 సైన్స్ మార్చాం, మైనస్ సైన్స్ అయ్యాయి. వై స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సో ఆన్సర్ ఏంటి? -7 -2. సో ఇలా సింపుల్గా మనం ఎలాంటి ప్రాబ్లంకి అయినా సరే వెంటనే వితిన్ సెకండ్స్లో మనం రూట్స్ కనుక్కోవచ్చు. సో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు ఇందులో. సో -6, 1 ఇంటూ -6. ఇక్కడ కూడా ఈ సైన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందులో సైన్ ఇచ్చినా కూడా అది చాలా ఇంపార్టెంట్. సైన్తో సహా క్లియర్గా చూసుకోవాలి. సో 1 ఇంటూ -6 -6. ఓకే, ఇప్పుడు ఏంటి? మల్టిప్లై చేస్తే -6 రావాలి, యాడ్ చేస్తే ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 -1 రావాలి. సో ఏంటి? 2 ఇంటూ 3 మనకి 6 అని తెలుసు. ఓకే, 2 ఇంటూ 3 6. కానీ ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది. సో దేనికి మైనస్ వేసుకోవాలి? దీనికి వేసుకోవాలి. ఎందుకంటే 2 - 3 -1 వస్తుంది. 2 ఇంటూ -3 -6 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను? రెండింటికి సింబల్స్ మార్చాలని చెప్పాను. 2కి -2, -3కి 3. 2 సైన్స్ మార్చాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. 1 ఉంది కాబట్టి డివైడ్ చేసినా కూడా -2 3. సో దీని రూట్స్ ఏమవుతాయి? -2 3. దీని రూట్స్ -7 -2. సో ఇలా మనం ఎలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా సరే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ కింద డిస్క్రిప్షన్లో మొత్తం నా వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ టు కాంటాక్ట్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. అండ్ ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా తప్పకుండా, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలన్నా సరే తప్పకుండా నన్ను మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.